నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. ట్రామా అంటే ఏంటి, ట్రామా టైంలో చేయవలసినవి చేయకూడనివి ఏంటి, రోడ్డు ప్రమాదాలు, కత్తిపోట్లు, బాంబు పేలుళ్లకు గాయాలైన టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు, ట్రామా సర్జరీ అంటే ఏంటి, ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ ట్రామా కన్సల్టెంట్ అక్యూట్ కేర్ సర్జన్ డాక్టర్ కె దామోదర్ గారు. నమస్తే సార్. సో ఫస్ట్లీ ట్రామా అంటే ఏంటి అండ్ ట్రామాలో అంటే ఎలాంటి కండిషన్స్ చూస్తామంటారు? సో బేసిక్గా ట్రామా అంటే చాలామందికి ఓన్లీ మెంటల్ షాక్ అలా ఒక అవగాహన ఉంది జనాల్లోకి. ట్రామా అంటే ఎనీ ఇంజరీ టు ద బాడీ, అంటే బాడీలో జరిగే ఏదైనా మనకి యాక్సిడెంట్ కానివ్వండి, పైనుంచి కింద పట్టడం, పెద్దవాళ్ళు ఇంట్లో జారి పట్టడం, మెట్ల మీద నుంచి పట్టడం కానీ, కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు, బాంబ్స్, బర్న్స్, ఈ ఎలక్ట్రిక్ షాక్ కానీ ఇవన్నీ ట్రామా కిందకి వస్తాయి. సో ఎనీ ఇంజరీ టు ద బాడీ ఈస్ కాల్డ్ ట్రామా. అండ్ అంటే ఫిజికల్ ట్రామాకి మెంటల్ ట్రామాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? సో ఫిజికల్ ట్రామా అంటే బేసిక్గా మనకి మీకు చెప్పినట్టు డైరెక్ట్గా బాడీ జరిగే ఇంజరీస్ అండి. మెంటల్ ట్రామా అంటే ఆ ట్రామా వల్ల మైండ్కి వెళ్ళే షాక్ గురించి. ఆ ట్రామా తర్వాత రావచ్చు, ట్రామా అప్పుడు రావచ్చు, ముందు కూడా రావచ్చు. సో కంప్లీట్ ఇప్పుడు ట్రామా అండ్ ట్రామా సర్జరీ అంటే డీల్ విత్ ఆల్ ఫిజికల్ ఇంజరీస్ టు ద బాడీ. అండ్ అంటే ఇప్పుడు ట్రామాని కన్సిడర్ చేయడానికి అంటే ఎలాంటి, జనరల్గా చూసే వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఏం కనిపించదు, ఇంటర్నల్గానే ఉంటాయి అనుకుంటారు. అంటే ఇలాంటి గాయాన్ని దీన్ని ట్రామా కింద కన్సిడర్ చేయొచ్చు అని ఏమన్నా ఉంటుందంటారు? బేస్డ్ ఆన్ మెకానిజం అండి. అంటే ఇప్పుడు వాళ్ళు నేను పైనుంచి కింద పడ్డాను అనుకుంటే ఆ ట్రామానే అవుతుంది. ఇంజరీస్ ఏమున్నాయి అనేది హాస్పిటల్కి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, ప్రాపర్ స్కానింగ్ కానీ, వెళ్ళిన డాక్టర్ క్లినికల్ ఎవాల్యుయేషన్ కానీ, దాని తర్వాతే తెలుస్తుంది కానీ ముందే తెలియదు మనకి. సో బేసిక్గా జరిగిన మెకానిజం బట్టి యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఎవరైనా కొట్టారు, లేకపోతే పైనుంచి కింద పడ్డాము, లేకపోతే ఎక్కడన్నా చేయి కాలింది, ఇవన్నీ ట్రామా కిందకి వస్తాయి. ఓకే. అండ్ ట్రామా సర్జరీ అంటే ఏంటండి? సో బేసిక్గా మనకి ఇది ఫస్ట్ కొత్త స్పెషాలిటీ ఇండియాలో. వెస్ట్లో చాలా ఇయర్స్ నుంచి ఉంది. మనకి ఎయిమ్స్ ఢిల్లీలో 2016లో స్టార్ట్ అయింది. సో ట్రామా సర్జరీ అంటే ఏంటంటే బేసిక్గా మీరు ఎవరైనా ఇంజర్డ్ పేషెంట్, యాక్సిడెంట్ పేషెంట్ని మనం ఎమర్జెన్సీకి తీసుకెళ్తే వాళ్ళని ఒక్కొక్క సర్జన్ వచ్చి చూసి హెడ్కి హెడ్ కానీ, చెస్ట్కి, అబ్డామిన్కి సపరేట్గా ఉంటుంది. తర్వాత ఐసీయూ టీమ్ అలా హ్యాండ్ ఓవర్స్ వెళ్తూ ఉంటాయి. కానీ పేషెంట్ మొత్తాన్ని ఒకటే హోల్గా చూసేలాగా, అంటే హెడ్ టు టో ఎనీ ఇంజరీ ఏది ముందు ప్రయారిటీ, ఏది తర్వాత ప్రయారిటీ, మెడికల్ మేనేజ్మెంట్ ముందు చేయాలా, సర్జరీలు ముందు చేయాలా, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడానికి ఫస్ట్గా ఏం చేయాలి అనేది తెలియడానికే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ట్రామా సర్జన్. సో ట్రామా సర్జన్ అంటే పూర్తిగా చూస్తారు పైనుంచి కిందాక ఏ యాక్సిడెంట్ అయినా సరే. అండ్ అంటే ఎలాంటి కండిషన్స్లో ట్రామా సర్జన్స్ అనే వాళ్ళు అవసరం అవుతారంటారు? బేసిక్గా పాలిట్రామా అంటే మోర్ దాన్ వన్ సిస్టమ్. అంటే హెడ్ ఇంజరీ ఛాతీకి దెబ్బ తగిలింది, లేకపోతే వాస్కులర్ ఇంజరీ ఉంది, అబ్డామిన్కి దెబ్బ తగిలింది, లేకపోతే ఫ్రాక్చర్ ఉంది, ఫ్రాక్చర్తో పాటు ఇంకెక్కడైనా దెబ్బ తగిలింది, ఇలా మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎక్కడైతే మల్టిపుల్ డాక్టర్స్ కావాల్సి వస్తారో అక్కడ ట్రామా సర్జన్ రోల్ ప్లే అవుతుంది. ఏది ముందు ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఈఆర్లో ఎమర్జెన్సీలో మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వెంటనే సర్జరీకి ప్రాణాలు కాపాడే సర్జరీ వెంటనే చేయాలా లేదా, ఐసీయూలో మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఏది నెక్స్ట్ ప్రయారిటీ చూసుకోవాలి, ఇవన్నీ డిసైడ్ చేసే ట్రామా సర్జన్. అండ్ అంటే మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ట్రామా సర్జన్ అంటే ఏమని చెప్తారు? రైట్, నేను చెప్పడం ఏంటంటే ఎమర్జెన్సీ నుంచే కాదు, రైట్ ఫ్రమ్ ద సీన్, ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో, ఎక్కడైతే ఏం ప్రమాదం జరిగిందో అక్కడి నుంచే ట్రామా సర్జన్ రోల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి హాస్పిటల్కి వచ్చేలోపు తగిన జాగ్రత్తలు చెప్పడం, అండ్ వచ్చాక హాస్పిటల్లో ఎలాంటి తీసుకోవాలి, ఎమర్జెన్సీ నుంచి అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి సపోజ్ ఊపిరి రావట్లేదు, వెంటనే వెంటిలేటర్ మీద పెట్టాలా లేదా, లేకపోతే యాక్టివ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, సో దాన్ని వెంటనే ఆపాలా, సర్జరీకి తీసుకెళ్ళి ఆపాలా, లేకపోతే సిటీ స్కాన్ చేసే టైం ఉందా, ఈ చిన్న చిన్న విషయాలు, ఎక్కడైతే ప్రాణాలు కాపాడే విషయాలు ఇవన్నీ మనం చిన్నవి అనుకుంటాం కానీ ఇవే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవన్నిటిని చూసేది ట్రామా సర్జన్ మెయిన్. అండ్ అంటే ట్రామా కండిషన్లో ఉన్నప్పుడు చాలా మందికి అంటే వెంటనే బ్రెయిన్ యాక్టివ్గా అంత షార్ప్గా పనిచేయదు. సో ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటారు. సో ఎలాంటివి చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు అనేది ఏమన్నా చెప్తారు? సో మనం ట్రామా జరిగినప్పుడు టీవీలో చూస్తుంటాం, చాలా చూస్తుంటాం. ఏంటంటే ఎవరైతే యాక్సిడెంట్ అవుతుందో వాళ్ళని కూర్చోబెట్టి పక్కన తీసుకెళ్ళటం, ఎత్తి పడుకోబెట్టడం, సోడా కానీ నీళ్ళు కానీ తాగిష్టం చేస్తుంటారు. ఏమీ చేయకూడదు. బేసిక్ ఏంటంటే ట్రామా పేషెంట్ని ఎప్పుడైనా రోడ్డు మీద ఎక్కడైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టాలి స్ట్రైట్గా. ఎందుకంటే వాళ్ళకి వెన్నుముక స్పైన్ ఇంజరీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ మూమెంట్ చేస్తే ఎవాల్యుయేషన్ అవ్వకుండా అంత ఇంకెక్కువ డ్యామేజ్ చేస్తున్నారు. మీరు కాపాడదాని ఉద్దేశంతో వెళ్ళారు కానీ ఎక్కువ డ్యామేజ్ చేస్తారు. అదే కాకుండా నీళ్లు తాగిష్టం, వాళ్ళకి ఏంటంటే బ్లడ్ లాస్ అయ్యి మనలాగా పూర్తి స్పృహ ఉండదు. హెడ్ ఇంజరీ అయి ఉండొచ్చు, ఇంకెక్కడైనా అయి ఉండొచ్చు. సో పూర్తి స్పృహ లేనప్పుడు నీళ్లు తాగిస్తే అది లంగ్స్లోకి వెళ్ళి యాస్పిరేట్ అవుతుంది. సో మీరు ఇంకెక్కువ డ్యామేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆయనకి ఇంకెక్కడో ఫ్రాక్చర్లో బ్లీడింగ్ ఏదో అవుతుంది, అలా లంగ్స్లో కూడా మనం నీళ్లు పోసి ఇంకెక్కువ డ్యామేజ్ చేస్తున్నాం. సో ఇలాంటి జాగ్రత్తలు ఉంటాయండి. ఒకటి ఇంకోటి అంటే ఏం చేయొచ్చు అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్, ఎవరైనా ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఆయన మనిషిని ఫస్ట్ వెళ్ళి అటెండ్ అవ్వాలి. వెళ్ళి అటెండ్ అయ్యి ఫస్ట్ ఆయన స్పృహలో ఉన్నాడా లేడా జస్ట్ బేసిక్గా పిలవడం, పిలిచి ఎలా ఉన్నారు ఏంటని అడగడం,
పూర్తి స్పృహలో ఉంటే ఓకే, స్పృహలో లేకపోతే వెంటనే పల్స్ చెక్ చేసుకుని పల్స్ కూడా లేదు అంటే గుండె అయిపోయిన అర్థం. స్పృహ లేదు, పల్స్ లేదు, బ్రీదింగ్ చేయట్లేదు, వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అంబులెన్స్కో నియరెస్ట్ హాస్పిటల్కి ఎవరికి ఫోన్ చేసి సిపిఆర్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు వచ్చేలోపు స్టార్ట్ చేసి వాళ్ళు వచ్చేలోపు మన ప్రయత్నం ఏంటంటే గుండె వెంటనే కొట్టుకోవడం స్టార్ట్ అయ్యి బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్ళి ప్రాణాలు కాపాడచ్చు అనేది ఒక ప్రయత్నం. ఇవన్నీ చేయాల్సింది అనమాట. అండ్ అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎక్కువ మందిలో మెంటల్ ట్రామా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా, ఫిజికల్గా ట్రామా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటే? ఫిజికల్ ట్రామానే మోర్ ఛాన్సెస్. మీరు యాక్సిడెంట్స్ అయినా, గొడవలైనా, బాంబ్ బ్లాస్ట్లు అయినా, ఏవైనా కూడా మెయిన్ థింగ్ ఫిజికల్ ట్రామానే. మెంటల్ ట్రామా డిపెండ్స్ ఆన్ ఈచ్ పేషెంట్ కండిషన్. తను ఎలా తీసుకుంటాడు, తన స్వభావం ఎలాంటిది, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ దాన్ని బట్టి మెంటల్ ట్రామా తర్వాత రావచ్చు. కానీ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫిజికల్గా మనకి హెడ్ ఇంజరీ కానీ, చెస్ట్ ఇంజరీ కానీ, అబ్డామెన్ కానీ, ఎక్కడైనా ఫ్రాక్చర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఫిజికల్ ట్రామా ఇస్ ఫస్ట్. అది ట్రీట్ చేస్తేనే ప్రాణాలు కాపాడవచ్చు. మెంటల్ ట్రామా కెన్ బి డెల్ట్ లేటర్. అండ్ అంటే కొంతమంది షాక్లోకి వెళ్ళిపోతారు సడన్గా. సో అలా ఒక పక్క ఫిజికల్ ట్రామా, ఒక పక్క మెంటల్ ట్రామా ఉన్న కండిషన్లో మేజర్గా ముందు మెంటల్ ట్రామాని ట్రీట్ చేస్తారా, ఫిజికల్ ట్రామా ఫస్ట్? ఎందుకంటే ఫిజికల్ ట్రామా వల్ల లైఫ్ డేంజర్. మీకు యాక్టివ్ బ్లీడింగ్ ఉంది, లేకపోతే హెడ్లో క్లాట్ ఉంది, బ్లీడింగ్ ఉంది, బ్రెయిన్ పనిచేయట్లేదు, లేకపోతే ఎక్కడైనా ఫ్రాక్చర్ అయ్యి యాక్టివ్ బ్లీడింగ్ వెళ్తూ ఉంది. సో ఫస్ట్ థింగ్ మీరు బ్లీడింగ్ ప్రాణాలు కాపాడాలి. ఫస్ట్ ప్రాణాలు కాపాడిన తర్వాత దెన్ మెంటల్ ట్రామా నుంచి వాళ్ళని బయట తీసుకురావచ్చు, కౌన్సిలింగ్స్ కానీ దాని ద్వారా కానీ తీసుకురావచ్చు. కానీ ఫస్ట్ థింగ్ ఇస్ ఫిజికల్ ట్రామా ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. అండ్ గాయమైన వాళ్ళని కొంతమందిని తడపడం ఇలా చేస్తుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఎప్పుడైనా సరే బేసిక్గా ఏమైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే దాన్ని నీళ్ళల్లో కడగాలి, ఏ దెబ్బ అయినా సరే. ఎందుకంటే మనకి రోడ్ సైడ్ కంటామినేషన్ కానీ, డర్ట్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీ వాటర్తో వాష్ చేయాలి కంపల్సరీ. అంతేగాని దాని తర్వాత పసుపులు, డెట్టాళ్ళు అవి పెట్టడం. పసుపు అనేది యాంటీసెప్టికే కాదన్ను, కానీ దాంట్లో ఏముందో తెలియకుండా, వూండ్ ఎవాల్యుయేట్ చేయకుండా, ప్రాపర్ వాష్ చేయకుండా పెట్టేస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ లోపల తీస్తున్నట్టు. సో జస్ట్ ప్రాపర్ వాష్ ఇచ్చి ఒక క్లీన్ క్లాత్తో దాన్ని టై చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తే సరిపోతుంది. అండ్ కత్తిపోటు గాయాలని కానీ, బుల్లెట్ గాయాలు, వీటిని ఎలా ట్రీట్ చేస్తారు? సో వన్ థింగ్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కత్తి గుచ్చుకున్నప్పుడు బాడీలో అది ఏ పార్ట్ అని నమ్మరేమండి. కత్తి కానీ ఎలాంటి షార్ప్ ఆబ్జెక్ట్ అయినా, చాలామంది మన సినిమాలో చూపిస్తున్నట్టు దాన్ని తీసేసి ఒక గుడ్డు కట్టేసి తీసుకొస్తుంటారు. అది చాలా తప్పు యాక్చువల్లీ. ఎప్పుడైనా బాడీలో ఎక్కడైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ గుచ్చుకుంటే దాన్ని అలాగే హాస్పిటల్ తీసుకురావాలి. ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా దాన్ని తీరు. హాస్పిటల్ వచ్చాక ఎవాల్యుయేట్ చేసి ఆపరేషన్ థియేటర్లో మాత్రమే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో తీస్తారు. ఎందుకంటే కత్తి గుచ్చుకున్నప్పుడు లోపల ఏదో ఒక బ్లడ్ వెజల్ని అది ఇంజూర్ చేసి ఉంటుంది. మీరు అది యాక్చువల్లీ ఆ ఇంజూర్ చేసిన బ్లడ్ వెజల్లో కూర్చుంటుంది. సో బ్లీడింగ్ అవ్వకుండా ఆపుతుంది. మీరు ఆ కత్తిని తీసేస్తే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. మీరు దాన్ని అయిన గాయాన్ని ఇంకా ఎక్కువ చేసినట్టు. మనకు బయట తెలియదు, మనం మంచి చేద్దాం ఉద్దేశంతో చేస్తాం, కానీ అది తీసేయడం వల్ల ఇంకెక్కువ డ్యామేజ్ అయ్యి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది పేషెంట్కి. సో అందుకని ఎప్పుడు షార్ప్ ఆబ్జెక్ట్ ఎవరు గుచ్చుకున్నా కూడా నెవర్ టేక్ ఇట్ అవుట్, కమ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్లో ఓటీలో మాత్రమే తీయాలి దాన్ని. అండ్ బుల్లెట్ గాయాలు ఒకటి ఏంటంటే, బుల్లెట్ గాయాలు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బుల్లెట్ వెళ్ళి బాడీలో ఒక చోట ఉంటుంది, ఇంకొకటి ఒక పక్క నుంచి ఇంకొక పక్క వెళ్ళిపోతుంది. సో 2 రకాల గాయాలు ఉంటాయి బుల్లెట్లో. ఏదైనా సరే బుల్లెట్ గాయాలు బేసిక్గా అది వెళ్ళిన ఇంజరీ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ పేషెంట్ స్టెబిలిటీ. మెయిన్ థింగ్ ఇలాంటి ఏ ఇంజరీ అయినా కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ బీపీ పల్స్ బాగానే ఉన్నాయా లేదా. ఒకవేళ బీపీ పల్స్ బాగాలేదు అంటే పేషెంట్ స్టేబుల్ లేడు అంటే లోపల ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది యాక్టివ్గా. సో ఇలాంటప్పుడు మనకి సిటీ స్కాన్ చేయాలి, ఎక్కడుందో చూడాలని టైం ఉండదు. మీరు ఫాస్ట్గా ఎమర్జెన్సీలోనే ATLS అని ప్రోటోకాల్ ఉంటుంది. సో ఫాస్ట్గా అక్కడే మీరు ఎక్కడ బ్లీడింగ్ ఉందో కనుక్కొని వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆ క్యావిటీని ఓపెన్ చేసి బ్లీడింగ్ ఆపాలి. సో బుల్లెట్ అయినా ఏదైనా సరే ఆ ట్రాక్ట్ బట్టే ఉంటుంది ట్రీట్మెంట్. అండ్ జనరల్గా అంటే బుల్లెట్ ఈ ఏరియాలో తగిలితే డేంజరు, ఈ ఏరియాలో తగిలితే ఏం కాదు, ఇలా చాలా వింటూ ఉంటాం. సో అలా ఏమన్నా ఉంటుందంటారా? ఇప్పుడు మీరు చూస్తుంటారు లివర్కి కొంచెం 2 సెంటీమీటర్స్ పక్కన తగిలింది పర్లేదు, హార్ట్కి 2 సెంటీమీటర్స్ పక్కన వెళ్ళి పర్లేదని. అలా చెప్పడానికి ఏమీ లేదండి బయట నుంచి. ఎందుకంటే అది వచ్చే ట్రాజెక్టరీ ఎవ్వరూ డిసైడ్ చేయలేరు, దేవుడు తప్ప. ఇంకొకటి లివర్కి పక్కన తగిలినా కూడా లివర్ పక్కన కూడా చాలా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ బ్లీడింగ్ వల్ల కూడా పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలా అని చెప్పి లివర్ పక్క వెళ్ళిపోయింది, గుండెకి పక్కన వెళ్ళింది, ఇబ్బంది ఏం లేదంటానికి ఏమీ లేదు. లంగ్కి తగిలిన ఇబ్బందే, చిన్న బ్లడ్ వెజల్ తగిలిన ఇబ్బంది, ఏదైనా ఇబ్బంది. అండ్ బుల్లెట్ గాయాలకు కానీ కత్తిపోట్లకు కానీ వీటికి చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటంటారు? ఫస్ట్ ఎయిడ్ నేను చెప్పినట్టు కత్తి ఉంటే దానితో పాటు తీసుకురావాలి. తీసేస్తే మాత్రం సేమ్ థింగ్, బ్లీడింగ్ ఆగడానికి ఒక గుడ్డ పట్టి గట్టిగా అదిం పట్టుకుని వెంటనే ఇమీడియట్ హాస్పిటల్ తీసుకురావాలి. బేసిక్గా చాలామంది ఏంటంటే బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది ఈ కేసెస్లో.
బ్లడ్ లాస్ ఎక్కువైనప్పుడు చాలామంది దాహం నీళ్ళు అంటుంటారు, కానీ ఆ టైంలో చెప్పినట్టు స్పృహ సరిగ్గా ఉండదు. బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గి స్పృహ సరిగ్గా ఉండదు. నీళ్లు అయ్యి ఇవ్వకూడదు. వెంటనే నియరెస్ట్ హాస్పిటల్ తీసుకురావాలి. హాస్పిటల్ తీసుకురాగానే నేను చెప్పినట్టు జరిగిన ఇంజరీ బట్టి, సపోజ్ ఛాతీలో దిగిందా, కడుపులో దిగిందా, లేకపోతే కాల్లో దిగిందా, ఈ ఇంజరీ బట్టి ఆయా స్కాన్లు చేసుకుని వెంటనే ఆపరేషన్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి. అండ్ ఈ గాయాల టైంలో జనరల్గా ట్రామా సర్జన్ మేజర్గా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో వన్స్ మీరు ఎమర్జెన్సీకి ఒక పేషెంట్ తీసుకొచ్చారు, యాక్సిడెంట్ అయిన పేషెంట్, లేకపోతే బుల్లెట్ గాయాలు, లేకపోతే ఏదైనా పేషెంట్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇందాక అన్నట్టు ATLS, అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ అండ్ ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం పైనుంచి కిందాక తన శ్వాసకోశ ఎలా ఉంది, ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయా లేదా, అండ్ రక్త సరఫరా ఎలా ఉంది, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా లేదా, ఇది ఒక ప్రోటోకాల్ ఉందన్నమాట. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో చూసుకుని, ఒకవేళ సర్జికల్ కావాలి, లేదు ఈయనకి స్టెబిలిటీ లేదు, లోపల బ్లీడింగ్ అయిపోతుంది అని, లివరో బ్లీడ్ అవుతుంది, స్ప్లీన్ బ్లీడ్ అవుతుంది, ఏదో బ్లీడ్ అవుతుంది అనుకుంటే వెంటనే ఆపరేషన్ తీసుకెళ్ళి అక్కడే తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి బ్లీడింగ్ ఆపాలి. ఆపి అప్పుడు నెక్స్ట్ ఇవాల్యుయేషన్, CT స్కాన్ చేసుకోవడమా, లేదా ICU పంపిద్దామా, లేకపోతే ఈ ఫ్రాక్చర్ ఫిక్స్ చేద్దామా, ఇవన్నీ. సో ఏ రోల్ ఏది ఎప్పుడు చేయాలి, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడానికి ఫస్ట్ థింగ్ ప్రయారిటీ ఏంటి, ప్రాణాలు కాపాడే. లైక్ మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ ఫిజిషియన్ వినుంటారు, వీఆర్ లైక్ ఎమర్జెన్సీ సర్జన్స్ అనమాట. సో ఎమర్జెన్సీలో ఎలాంటి సర్జరీ కావాలి, పేషెంట్ స్టెబిలైజ్ చేయడానికి ఎలా చేయాలి అనేది ట్రామా సర్జన్. అండ్ బాంబు పేలుడు అలాంటి కండిషన్స్లో ట్రామా అనేది ఎలా జరుగుతుందంట? సో బేసిక్గా బాంబు పేలుడు అంటే మనం అనుకుంటాం ఓన్లీ కాలిన గాయాలు ఉంటాయి అని అనుకుంటాం, కానీ బాంబు పేలుడు బేసిక్గా 5 టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయండి. సో ఫస్ట్ బాంబు పేలిన సౌండ్, శబ్దం వల్ల వచ్చేది ప్రైమరీ ఇంజరీ అంటాం, ప్రైమరీ బ్లాస్ట్ ఇంజరీ. సో దానివల్ల మనకి బాడీలో ఏదైతే గాలి నిండైన ఆర్గాన్స్ ఉంటాయో, ఊపిరితిత్తులు కానీ మన కర్ణబేరి, ఈ రెండు పగిలిపోతాయి ఆ సౌండ్కి. సో కర్ణబేర్, టింపానిక్ హెమరేజ్ అంటాం, కర్ణబేర్ పగిలిపోవటం, లేదా ఊపిరితిత్తులు పగిలిపోవటం, లేకపోతే ఇంకో గాలి నిండేదంటే పేగులు బ్లాస్ట్ అవటం, ఈ ప్రైమరీ బ్లాస్ట్ ఇంజరీ అంటాం. దాని తర్వాత ఏంటంటే మనకు బాంబ్స్లో చాలామంది బేరింగ్స్, స్క్రూలు అన్నీ ఎక్స్ట్రా ఉంటాయి, షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్నీ. ఆ పేలిన తర్వాత అవి వచ్చి గుచ్చుకుంటాయి చాలామందికి. సో అవి పెనట్రేటింగ్ ఇంజరీస్ అనమాట. ఆ గుచ్చుకోవడం ఎక్కడెక్కడ గుచ్చుకుంటే మనకు చెప్పలేం. సో గుచ్చుకున్న ఇంజరీస్ని నెక్స్ట్ లాసరేషన్స్ అన్నీ అవుతుంటాయి అన్నమాట. అది సెకండరీ బ్లాస్ట్ ఇంజరీ. దాని తర్వాత ఆ బాంబు అయిన ఫోర్స్కి దూరం ఎగిరి పడతారు, ఫోర్స్ వల్ల. సో దూరం ఎగిరి పడినప్పుడు ఎక్కడో తగులుతుంది, దేని మీద పడతారు, ఫ్రాక్చర్ అవుతాయి, ఎక్కడైనా తగలచ్చు. దీన్ని టెరిషరీ బ్లాస్ట్ ఇంజరీ, థర్డ్ టైప్ ఆఫ్ బ్లాస్ట్ ఇంజరీ అంటారు, నెక్స్ట్ ఎఫెక్ట్. దీని తర్వాత బాంబు వేడికి వచ్చే బర్న్స్, బాంబు వేడికి బర్న్స్ అవుతుంటాయి అన్నమాట. ఇది ఫోర్త్ బ్లాస్ట్ ఇంజరీ, క్వాటర్నరీ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. కొన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయి, సో రేడియేషన్ మనకు కొన్ని సంవత్సరాలతో తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ బ్లాస్ట్ ఇంజరీ, క్వినరీ బ్లాస్ట్ ఇంజరీ. సో ఒక్క బాంబు పేలుడు వల్ల ఒక మనిషికి ఇన్ని టైప్స్ ఆఫ్ ఇంజరీస్ అవుతుంటాయి. మనం ఏదో చిన్న ఇంజరీ, కాలిన గాయాలు అనుకుంటాం, కానీ ఇన్ని టైప్స్ ఆఫ్ ఇంజరీస్ అవుతుంటాయి. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఎఫెక్ట్, చాలా చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది బాంబు బ్లాస్ట్ ఇంజరీస్కి. అంటే ప్రైమరీ ఇంజురీస్ని ట్రీట్ చేయొచ్చు అంటారు? అన్ని ఇంజరీస్ ట్రీట్ చేయొచ్చు, బట్ వన్స్ పేషెంట్ ఆన్ టైం తీసుకొస్తే. కొన్ని ఇంజరీస్ అనేది మన చేతిలో ఉండవు, బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్లాస్ట్ అండ్ అదెంత వాల్యూమ్ బ్లాస్ట్ ఉందో, కానీ ఇన్ కేస్ ఇన్ టైం తీసుకొస్తే మాత్రం వీ కెన్ ట్రై టు సేవ్. అండ్ అంటే ఇప్పుడు ఈ ఇంజురీస్ని ట్రీట్ చేసిన తర్వాత కూడా అంటే సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమైన కండిషన్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు సర్వైవ్ అవ్వడం అంటే ఒకటి, పేషెంట్ హాస్పిటల్కి వచ్చి మనం సరైన టైంలో గుర్తించి బ్లడ్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఆపరేషన్ చేసి అన్నీ కాపాడితే వన్స్ బాగానే ఉంటే, నెక్స్ట్ మెయిన్ థింగ్ వీటిలో ఏంటంటే బాంబ్ బ్లాస్ట్లో ఇన్ఫెక్షన్. అలాైన గాయాలకి ఏంటంటే బాడీకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఫుల్గా. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళు తట్టుకోవడం కొంచెం కష్టం, బట్ యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు యూజువల్లీ బయటపడతారు ఇన్ఫెక్షన్స్కి, బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి. సో డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ఇంజరీ, ఎలాంటి ఇంజరీ జరిగింది, ఎంత డ్యామేజ్ అయింది, సరైన టైంలో తీసుకొచ్చారా, అండ్ ఇన్ఫెక్షన్, బాడీ హ్యాబిటస్, ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్, శరీరతత్వం మారిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టే ఉంటుంది, కానీ అలా ఏం లేదు, వీ కెన్ సేవ్. అండ్ అంటే ఈ మూమెంట్లో బాంబు పేలుడు ఇలాంటి టైంలో ట్రామా టీమ్ రోల్ ఏంటంటారు? సో ట్రామా టీమ్ అంటే వన్ థింగ్, మెయిన్ ట్రామా సర్జన్ ఉంటాడు, దాంతోపాటు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్, ఎమర్జెన్సీ రూమ్లో ఉండే ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఉంటారు. వాళ్ళు ఇనిషియల్ స్టెబిలైజేషన్, రాగానే ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కించడం, ఊడిని వాష్ చేయడం, అండ్ ఎక్కడెక్కడ ఏముందో ఫాస్ట్గా స్కాన్ చేసుకోవడం. నెక్స్ట్ ట్రామా సర్జన్ ఆల్రెడీ చెప్పే మీకు రోల్ ఎలా ఉంటుందో. దాంతోపాటు ఏంటంటే ఆర్థోపెడిషియన్స్ ఉంటారు, బోన్ ఫిక్స్ చేయడానికి, లేకపోతే న్యూరోసర్జన్స్ ఉంటారు, బ్రెయిన్ చుట్టడానికి. ఇంకొక మెయిన్ పర్సన్స్ ఏంటంటే ఫిజియోథెరపీ. మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం, కానీ ఫిజియోథెరపీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇందాక మీరు మెంటల్ షాక్ వెళ్తారు కదా, సో డే 1 నుంచే బోత్ పేషెంట్కి అండ్ పేషెంట్ ఫ్యామిలీకి కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకాలజిస్ట్ అండ్ సైకాట్రిస్ట్ కూడా ఆర్ పార్ట్ ఆఫ్ డ్రీమ్. ఇంకోటి మంచి డైటీషియన్,
న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ పేషెంట్స్లో. సో న్యూట్రిషనిస్ట్ వీళ్ళందరూ కలిసే ట్రామా టీమ్ ఉంటుంది. సో అట్ ఎవ్రీ స్టేజ్ పేషెంట్ని డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని రకాలుగా చూసుకోవాలి. సో ఆల్ ఇంక్లూడ్ ట్రామా టీమ్ అనమాట. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ ఇంజురీస్ అంటే కాలిన గాయాలు అవి ఉంటాయి కదా సార్, వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి అంటారు? సో బర్న్స్ అనేది చాలా కాలిన గాయాలంటే ఇప్పుడు హాట్ వాటర్ పడిన బర్న్స్ అంటారు, దాంతోపాటు ఫైర్ వల్ల వచ్చేది బర్న్స్ అంటారు. అది కాకుండా కెమికల్ బర్న్స్ ఉంటాయి, చాలా కెమికల్ యాసిడ్స్ కానీ కెమికల్ బర్న్స్ ఉంటాయి. అది కాకుండా సూర్యరశ్మి దగ్గర కూడా బర్న్స్ అవుతాయి, సన్ బర్న్స్, ఫ్లేమ్ బర్న్స్ అంటారు, సన్ బర్న్స్ అంటారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఎలక్ట్రిక్ బర్న్స్, కరెంట్ పట్టుకుంటే కూడా బర్న్స్ అవుతుంది బాడీలో కరెంట్ పాస్ అవడం వల్ల. సో ఎన్ని బర్న్సే. సో బర్న్స్లో ఏంటంటే బేసిక్గా ఎలాంటి బర్న్స్ అయిందో దాన్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వీటిని అంటే ఎలాంటి కండిషన్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు సార్? సో బేసిక్గా మోస్ట్ కామన్ ఏంటంటే కాలిన గాయాలు, ఫైర్ వల్ల వచ్చే బర్న్స్, దీపం వల్ల వచ్చే బర్న్స్ కానీ లేకపోతే ఆయిల్ బర్న్స్ కానీ ఇలాంటి మోస్ట్ కామన్ బర్న్స్. చాలామంది ఏంటంటే బర్నాలు రాసుకోవటము, వ్యాజిలిన్ రాసుకుంటారు. అవి ఏమీ రాసుకోకూడదు యాక్చువల్లీ. జస్ట్ ఎక్కడైతే కాలిందో ఆ కాలిన దగ్గర ఏమైనా క్లోత్స్ బట్టలు వేసుకుంటారు కదా, క్లోత్స్ మాత్రం వెంటనే తీసేయాలి. మీ బాడీ ఫైర్ నుంచి వెనక్కి తీసుకొచ్చినా కూడా లోపల మనం వేసుకున్న క్లోత్స్ ఇంకా బర్న్ అవుతూనే ఉంటాయి, దానివల్ల ఇంకెక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో వెంటనే ఎక్కడైతే బర్న్ ఏరియా ఉందో ఆ బర్న్ ఏరియా ఉన్న క్లోత్స్ కానీ అవి కానీ మొత్తం తీసేయాలి వెంటనే ఇమీడియట్గా. ఆర్నమెంట్స్, క్లోత్స్ అన్నీ తీసేసి ఫస్ట్ నార్మల్ వాటర్లో వాష్ చేయాలి. మంచి వాటర్లో వాష్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావాలి. ఈ బర్నాలు ఇవన్నీ బేసిక్గా ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ తీసుకొస్తాం అనమాట రాయడం వల్ల. దీనికి సపరేట్స్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే బర్న్ అయిపోవడం వల్ల బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, కాలిపోతుంది, డిహైడ్రేట్ అయిపోతుంది. సో ఏంటంటే ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. అలా అని చెప్పి ఓరల్గా తాగితే ఫ్లూయిడ్ సరిపోదు. ఎంత కాలిందో దాని సర్ఫేస్ ఏరియా బట్టి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేసి మనకి సూది నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, సెలైన్లు ఎక్కించాలి. అది ఎలా ఉంటాయంటే గంటకి 200 ml 150 ml అంత ఎక్కించాల్సి వస్తుంది. అంత ఫ్లూయిడ్స్ ఎక్కిస్తేనే ఆ ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్ నుంచి బయటపడతారు. ఆ తర్వాత ఇన్ఫెక్టివ్ ఫేజ్ ఉంటుంది బర్న్స్ అవటం వల్ల. సో దాని నుంచి యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ, అండ్ బర్న్ అయిన ఏరియాని మల్టిపుల్గా సర్జరీస్ చేసుకోవాలి. ఆ కాలిన చర్మాన్ని తీసేసి కొత్త చర్మం వేయటం, ఇవన్నీ ట్రీట్మెంట్ పడుతుంది. ఇట్ విల్ టేక్ 1 to 2 weeks టైం. సో ఇవన్నీ అవ్వాలంటే హాస్పిటల్ రావాలి. అండ్ అంటే కొంతమంది గాయాలైన వాటి మీద క్లాత్ కట్టడం ఇలాంటివి చేస్తారు, అవి ఎంతవరకు ఇన్ఫెక్షన్కి? అసలు క్లాత్ కట్టడం అవి చేయొద్దు. ఇప్పుడు ఓపెనే ఉంచాలి ఎప్పుడైనా సరే. ఓపెన్ ఇష్టం ఏంటంటే హాస్పిటల్కి వచ్చాక మేము సపరేట్ ఆయింట్మెంట్స్, సిల్వర్ బేస్డ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి సపరేట్గా బర్న్స్ పేషెంట్కి. ఫస్ట్ మంచిగా వాష్ ఇవ్వాలి, ఫుల్ వాష్ ఇచ్చి ఆ సిల్వర్ బేస్డ్ ఆయింట్మెంట్స్ అప్లై చేసిన తర్వాత దానిపైన స్టెరైల్గా ఉండే గాజ్ మెటీరియల్స్ కడతాం అనమాట. అంతేగాని ఏది పడితే క్లాత్ మెటీరియల్స్ అన్ని కట్టకూడదు. ఇట్ విల్ కాజ్ మోర్ ఇన్ఫెక్షన్. ఇంకా అండ్ అంటే ఇవి చేయకూడదు అంటున్నారు కానీ కాలిన వెంటనే చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే? ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే వాష్ చేయాలి. నార్మల్ వాటరే చాలు, కోల్డ్ వాటర్ ఏం అవసరం లేదు. నార్మల్ వాటర్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్యాప్ వాటర్, చిన్నగా ఏమనుకోండి ట్యాప్ వాటర్ తీసుకుని నీట్గా వాష్ చేయాలి. ఎంత వీలైతే అంత బాగా వాష్ చేసిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురండి. దాని మీద ఏమీ రాయటం కానీ క్రీమ్స్ అప్లై చేయడం కానీ ఏం చేయకూడదు. హాస్పిటల్ తీసుకురండి, ఎందుకంటే అసెస్ చేయాలి. బర్న్స్ ఎలా అయింది అసెస్ చేసి దాన్ని బట్టి క్రీమ్ రాయాలి. లేకపోతే ఏంటంటే చిన్నదే కదా తర్వాత చూసుకుందాం అనుకుంటే మీరు రాసే ట్రీట్మెంట్ వల్ల ఆ ఉన్న స్కిన్ అంతా డిస్కలర్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయ్యి తర్వాత పెద్ద సర్జరీలు పడుతుంటాయి అన్నమాట. అది అండ్ అంటే కొన్ని కండిషన్స్లో ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు కట్స్ లేదంటే డోర్లో వేలు నలిగిపోవడం ఇలాంటి కండిషన్లో అంటే బ్లీడ్ అవుతున్న టైంలో క్లాత్ అవి కట్టడం ఇలాంటివి ఏమైనా చేయొచ్చు? కట్స్ టైంలో కంపల్సరీగా మీకు ఎక్కడ బాడీలో యాక్టివ్ బ్లీడింగ్ అవుతున్నా సరే, అది తల మీద అవనివ్వండి, చేతి మీద, కాళ్ళ మీద ఎక్కడ అవుతుందో బ్లీడింగ్ అవుతుంటే మాత్రం వెంటనే గుడ్డు పెట్టి టైట్గా కట్టచ్చు. 2 చోట్ల మాత్రం గుడ్డు పెట్టి కట్టలేరు, ఛాతీ, కడుపు. ఎందుకంటే ఇక్కడ టైట్ చేయకూడదు, చేసినా ఇబ్బంది కాబట్టి. కానీ ఎక్కడైనా బాడీలో బోన్స్ ఎక్కడైతే ఉన్నాయో మన స్కల్ బోన్ కానీ చెయ్య, కాలు, ఏ బోన్స్ దగ్గర ఉన్నా కూడా దాని పక్కనే బ్లడ్ వెజల్స్ వెళ్తుంటాయి. సో ఎక్కడ డ్యామేజ్ అయినా టైట్గా అక్కడ గుడ్డు కట్టేస్తే అగైన్స్ట్ బోన్ అది కంప్రెస్ అయిపోతుంది బ్లడ్ వెజల్. సో హాస్పిటల్కి తీసుకొచ్చేదాకా పర్లేదు. కొంతమంది అనుకుంటారు టైట్ కడితే బ్లడ్ సప్లై అయిపోయి అంత నల్లగైపోతుంది కదా అని చెప్పి. కానీ మీకు బ్లీడింగ్ అవడం వల్ల ప్రాణాపాయ స్థితి. లైఫ్ ఈజ్ ఫస్ట్, లింబ్ ఈజ్ నెక్స్ట్. ఫస్ట్ ప్రాణం కాపాడాలి, తర్వాత ఇది. అందుకని వితిన్ 2 to 3 hours 60 minutes లోపు తీసుకొస్తే ప్రాబ్లం లేదు. మళ్ళీ సర్క్యులేషన్ రీస్టోర్ చేస్తే ఇబ్బంది ఉంటుంది కాళ్ళకి, చేతికి, కాళ్ళకి. అండ్ అంటే ఎక్స్టర్నల్గా బ్లీడ్ అవుతున్న టైంలో కూడా వాటర్తో వాష్ చేస్తూ ఉండొచ్చు అంటారు? యాక్టివ్ బ్లీడింగ్ ఉంటే వాష్ చేసి ఉపయోగం లేదు. జస్ట్ కొంచెం వాటర్ పోసి ఇమీడియట్గా కట్టేయటం బెటర్. ఎందుకంటే బ్లీడింగ్ ఆగాలి ఫస్ట్. ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఇలాంటి రిస్క్ చూసుకోలేము, ఎందుకంటే ప్రాణ పరిస్థితి కాబట్టి. లైఫ్ ఈజ్ ఫస్ట్.
అండ్ అంటే ఇలా ట్రామా కండిషన్స్లో అందరూ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది కాబట్టి వీటి మీద అవగాహన కావాలి కాబట్టి దీనికోసం ఏమన్నా ట్రామా సెంటర్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయంటారు? సో బేసిక్గా ట్రామా సెంటర్స్ 4 లెవెల్స్ ఉంటాయండి. లెవెల్ 1, 2, 3, 4 ఉంటాయి. లెవెల్ 1 అంటే హైయెస్ట్ ట్రామా సెంటర్, పెద్ద హాస్పిటల్, అన్ని రకాల ట్రీట్మెంట్స్, అందరు సర్జన్స్ అన్ని అవైలబుల్ ఉండే లెవెల్ 1 ట్రామా సెంటర్. లెవెల్ 4 అంటే మన చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటివి, జస్ట్ ఒక బేసిక్ డాక్టర్ ఉంటారు, కానీ వాళ్ళ ట్రామా ట్రైనింగ్ ఉంటుంది. అది ట్రామా అయింది, ఇది ప్రధాన సెంటర్కి వెళ్ళాలి, ది ఇనీషియల్ ట్రీట్మెంట్ చేయగలగాలి. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ మీద చిన్న చిన్న ట్రామా సెంటర్స్ ఉన్నాయి, దోస్ ఆర్ లెవెల్ 4 అంటే అక్కడ బేసిక్ ట్రామా సెంటర్స్. మీకు అక్కడేం సర్జరీలను ఆపరేషన్లు ఏం జరగవు, కాకపోతే గుర్తించి వెంటనే దగ్గరున్న హాస్పిటల్ రిఫర్ చేయాలి. ఏదైనా సరే నియరెస్ట్ హాస్పిటల్ రిఫర్ చేయాలి. కానీ ట్రామా సెంటర్ అనేది ప్రతి కిలోమీటర్కి ప్రతి అన్నింటిలో కట్టడం కష్టం. సో ఉన్న హాస్పిటల్స్ని మెయిన్ ఒక ట్రామా సెంటర్, ఒక ఏరియాలో ట్రామా సెంటర్ పెట్టుకుని దానికి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఒక నెట్వర్క్ పెట్టుకుని ఫోన్ ద్వారా అక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ అయ్యేదాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడున్న ట్రామా సర్జన్తో మాట్లాడి ట్రామా సెంటర్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అంటే బాంబు పేలుళ్ళు కానీ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ వెంటనే యాక్టివ్ అవ్వడానికి అంటే ఈ ట్రామా సెంటర్స్ అనేవి ఎలా హెల్ప్ అవుతాయి అంటారు? సో ట్రామా సెంటర్స్ అనేది మెయిన్ థింగ్ అంబులెన్స్ నెట్వర్క్. అంబులెన్స్తో మంచి నెట్వర్క్ ఉండి ట్రామా సెంటర్ నియరెస్ట్ ట్రామా సెంటర్కి ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే అంబులెన్స్ నెట్వర్క్ని, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. వాళ్ళని గైడ్ చేసుకోవడం సరిపోతుంది. ఇంకొకటి జనాలు, ట్రామా జరిగింది, ఇంజరీ అయింది పేషెంట్కి, డాక్టర్స్ కాపాడుతున్నది కాదు, ఫస్ట్ రెస్పాండర్ అంటే బైస్టాండర్ ఎవరైతే అక్కడ ఉంటారో ఫస్ట్ చూస్తారో వాళ్ళు కూడా బాధ్యులే, వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. అందరికీ అందుకే సిపిఆర్ ట్రైనింగ్, బేసిక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ అందరూ తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. చాలామందికి కూడా భయం ఉంటుంది, ప్రమాదాలను కాపాడితే హాస్పిటల్ తీసుకెళ్తే మన కూడా పోలీస్ కేసు పద్దాక పిలుస్తుంటారని చెప్పి. దెర్ ఇస్ సమ్ లా కాల్డ్ గుడ్ సమరిటన్ లా. అదేంటంటే బేసిక్గా సుప్రీంకోర్టు 2006లో జడ్జ్మెంట్ ఇచ్చింది. వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేస్తారో పేషెంట్ని వాళ్ళ బాధ్యత పేషెంట్ని హాస్పిటల్ గడప నుంచే అయిపోతుంది. ఆ తర్వాత అంతా హాస్పిటల్ది, పోలీసులది, ఎమ్మెల్సీ వాళ్ళు చూసుకుంటారు. ఆ తీసుకొచ్చిన వ్యక్తిని మనీ అడగడానికి లేదు, వాళ్ళని అక్కడ వెయిట్ చేయడానికి లేదు, వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఎస్, పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది, కానీ దట్స్ ఓన్లీ ఏ సింగిల్ వీడియో కాల్. పోలీసులు రావాల్సిందే స్టేషన్కి, ఇలా రావడానికి లేదండి. దే ఆర్ ఓన్లీ లయబుల్ టు ఒక వీడియో కాల్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది అంతే. సో దిస్ ఈస్ గుడ్ సమరిటన్ లా. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ దే ఈవెన్ హ్యావ్ క్యాష్ ప్రైజ్. అంటే మన రిలేటివ్స్ కాని వాళ్ళని కాపాడితే, నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రాణం కాపాడితే వాళ్ళకి గుడ్ సమరిటన్ సర్టిఫికేట్తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలామంది తెలియదు, ఇవన్నీ తెలియక మనకి ఎందుకులే అని చెప్పి భయపడుతుంటారు. నో, ఎవరున్నా సరే ప్రమాదంలో ఎవరున్నా అది మీ వాళ్ళే కావచ్చు, పక్కన వాళ్ళు కావచ్చు, వెళ్ళి ఇమీడియట్గా హెల్ప్ చేయండి. అండ్ యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద గవర్నమెంట్. లా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అక్కడున్న అంటే ఫస్ట్ ఐ విట్నెస్లు వీళ్ళే కాబట్టి అంటున్నారు కాబట్టి జనరల్గా ఇంటర్నల్ బ్లీడింగ్ ఇవన్నీ ఎక్స్టర్నల్గా తెలియవు. సో వాళ్ళు ట్రామాలో ఉన్నారు, పేషెంట్ ట్రామా కండిషన్లోకి వెళ్తున్నారు అని అర్థం అవ్వడానికి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంట? సో బేసిక్గా ఒకటి నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వెళ్ళి పేషెంట్ని ఫస్ట్ తట్టి లేపాలి. పేషెంట్ కనుక ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే నార్మల్గా మాట్లాడుతున్నారు, ఆయన పేరు చెప్పారు, ఇక్కడ ఉందని చెప్పగలిగితే అక్కడే మీరు ఆల్మోస్ట్ మన శ్వాస బాగున్నట్టు. ఎందుకంటే గాలి తీసుకోలేకపోతే మాట్లాడలేరు సరిగ్గా. ఇంకొకటి బ్లడ్ యాక్టివ్ బ్లీడింగ్, బాగా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంటే బాడీలో గ్లూకోజ్ అన్నీ తగ్గిపోయి స్పృహ కోల్పోతారు. స్పృహ బాగుందంటే బ్లీడింగ్ కూడా అంత ఎక్కువ లేదని అర్థం. అండ్ హెడ్ ఇంజరీ ఉంటే కూడా సరిగ్గా మాట్లాడలేరు. సో బాగానే మాట్లాడుతున్నారంటే బాగానే ఉన్నట్టు అర్థం. సో ఆల్మోస్ట్ మీకు ఇన్ని ఇంజరీస్ ఒక్క మాట వల్ల తెలిసిపోతాయి, ఆ పేషెంట్ బాగానే మాట్లాడుతున్నారు. ఫ్రాక్చర్ గిక్స్లో ఒక నెక్స్ట్ విషయం, ఫస్ట్ లైఫ్ థ్రెటనింగ్ అంటే లైఫ్ ప్రాణం పరిస్థితి ఏం ప్రస్తుతానికి లేదని అర్థం. కానీ సపోజ్ వెళ్ళి మాట్లాడలేదు, అసలు ఏం మాట్లాడలేదు, ఒక స్పృహ లేదు, ఏమీ లేదు, ఉలుకు పలుకు లేకపోతే నెక్స్ట్ మన నెక్ దగ్గర ఒక పల్స్ ఉంటుంది, కెరటిడ్ పల్స్ ఉంటుంది, సైడ్లో ఉంటుంది, అందరు చూసుకోవచ్చు. ఆ కెరటిడ్ పల్స్ ఒక 5 సెకండ్స్ చూసుకోవాలి. చూసుకుని పల్స్ ఉంది అనుకుంటే ఓకే ఫైన్, పల్స్ లేదు, బ్రీదింగ్ లేదనుకుంటే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. కానీ ఇవన్నీ ఏంటంటే మనం అంబులెన్స్కి కాల్ చేసి స్టార్ట్ చేయాలి. ఈ చేశాక అప్పుడు అంబులెన్స్ కాల్ చేద్దాం అనుకోకూడదు. మనం మెడికల్ హెల్ప్ వచ్చే లోపు మన వంతు ప్రయత్నంగా వాళ్ళని కాపాడడానికి మనం చేస్తున్నాం అంతే, సిపిఆర్ కానీ ఇవన్నీ కానీ. సో వాళ్ళు వచ్చే వరకే మన పని. సో దాని వరకు మాత్రం అందరూ ఈ మాత్రం చేయాలి, నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ దామోదర్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.